జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం జై కొట్టింది. పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమైన కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏ క్షణమైనా బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే డ్రాఫ్ట్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు పార్లమెంట్లో చర్చించనున్నారు. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మరి జమిలీ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా వాటిని వ్యతిరేకించబోతోంది? కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోందంటారు? ఏ పార్టీలకు ఆ పార్టీలకు అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే జాతీయ స్థాయిలో 6 పార్టీలకు, అదేవిధంగా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి 33 పార్టీలకు, దాంతోపాటు నమోదయ్యి రికగ్నైజ్డ్ పొందినటువంటి ఆమోదం అంటే గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఒక 9 పార్టీలకు కూడా ఇప్పటికే లేఖలు వ్రాసి వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. ఇకపోతే ఈరోజు కేంద్ర కేబినెట్ ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక చెందినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపింది. కాబట్టి ఏ క్షణంలో కానీ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది ప్రభుత్వం. అయితే రేపు ఎల్లుండి 2 రోజులు కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి మనం అమలుపరుస్తూ దానికి సంబంధించినటువంటి అంశంపై 2 రోజుల పాటు చర్చ జరుగుతున్నాయి. శనివారం కూడా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం సెలవు రోజు, సోమవారం మంగళవారం 2 రోజులు కూడా రాజ్యసభలో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ పూర్తిగా ఈ శీతాకాల సమావేశాలు ముగిసేలోగా ఈ రోజైనా కానీ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేదా సోమవారం లోక్సభలో చర్చ రేపు ఎల్లుండి జరుగుతుంది. కాబట్టి సోమవారం లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అంతా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి మొత్తం ఆమోదం పొందాలంటే దాదాపు 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ 6 రాజ్యాంగ సవరణలు కూడా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. మొత్తంగా లోక్సభలో ఆమోదం పొందాలంటే 364 మంది సభ్యులు, అంటే 3/2 సభ్యుల యొక్క మద్దతు ఉంటేనే కానీ ఈ రాజ్యాంగ సవరణలకు ఆమోదం పొందే అవకాశం లేదు. కాబట్టి 364 మంది సభ్యుల మద్దతు కావాలి. ఆ మాత్రం సభ్యుల మద్దతు ఎన్డీఏ కూటమికి లేదు. కాబట్టి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని అందరినీ సమ్మతింప చేసేందుకు గాను బిల్లు ప్రవేశపెట్టగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనిపై విస్తృతంగా అందరితో కూడా సంప్రదింపులు జరిపి వారందరినీ కూడా ఒప్పించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. వాడి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది విస్తృతంగా సుదీర్ఘంగా జరిగే ఒక ప్రక్రియ, ఒక కసరత్తు. దీనిపై ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. అదేవిధంగా ఈ అత్యున్నత స్థాయి కమిటీకి నాయకత్వం ఇచ్చినటువంటి రామ్నాథ్ కోవింద్, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఏ ఒక్క పార్టీ ప్రయోజనాలకు చేసే అంశం కాదు ఇది. దేశ ప్రయోజనాల కోసం, అదేవిధంగా జాతి ప్రయోజనాల కోసం చేస్తున్న అంశం. కాబట్టి పార్టీలన్నింటినీ ఒప్పించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని దీన్ని సమ్మతింపజేయాలి, అందరితో కూడా సంప్రదింపులు జరపాలనే అంశాన్ని కూడా భారత మాజీ రాష్ట్రపతి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా సంప్రదింపులు జరిపేందుకు ఒక సుదీర్ఘ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత, దానికి రిఫర్ చేసిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా న్యాయ కోవిదులు వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 23వ లా కమిషన్ కూడా కొన్ని సిఫార్సులు చేసే అవకాశం ఉంది. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. ఆ తర్వాత సామాన్య ప్రజల యొక్క అభీష్టం ఏ రకంగా ఉంది, ఈ జమిలీ ఎన్నికలు ఒకేసారి లోక్సభకు ఒకేసారి ఆ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్న అంశాన్ని కూడా ప్రజలు చెప్పే అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఒకేసారి ఎన్నికలు సమాంతరంగా ఇటు లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి జరగటం వల్ల దాదాపు 1 నుంచి 1.5% జాతీయ స్థూలోత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసే అవకాశం ఉంది. ఇది దేశ ప్రయోజనాలకు, దేశ అభివృద్ధికి దోహదం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్న అంశాన్ని కూడా భారత రాష్ట్రపతి ఆర్థికవేత్తలు ఇలా అంటున్నారన్న అంశాన్ని కూడా ఉటంకిస్తూ మాట్లాడటం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలను పరిగణలో తీసుకోవాలి, ఒక సుదీర్ఘ ప్రక్రియ. దాంతోపాటు 2005 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2005లో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా
2026లో దాదాపు తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2027లో కూడా ఎన్నికలు ఉన్నాయి. 2028లో 9 రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తంగా లా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు 2029 జూన్లో గనక ఈ జమిలీ ఎన్నికల యొక్క ప్రక్రియ ప్రారంభమైతే ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకే దఫా ఇటు లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్న అంశాన్ని కూడా సిఫార్సు చేసింది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేసి అన్ని పార్టీలను సంప్రదింపజేసి వాళ్ళని సంప్రదించిన తర్వాత అందరినీ ఒప్పించిన తర్వాతనే ఈ బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీలు కూడా దీన్ని రాటిఫికేషన్ చేయాలి, వీటిని ఆమోదించాలి. కాబట్టి ఇది సుదీర్ఘ ప్రక్రియ. ఈ సుదీర్ఘ ప్రక్రియకు చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం కూడా ఆ మేరకు చాలా కట్టుబడి ఉంది అన్న అంశాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్ ఆమోదంతో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక ఉన్నదంతా చేతుల్లో ఉన్నదంతా కూడా కేంద్ర ప్రభుత్వమే దీనిపై చొరవ తీసుకొని అన్ని పార్టీలను ఒప్పించే బాధ్యత తీసుకోవాలి. ఓకే ప్రసాద్.